ధూమపానం మద్యపానమే కాదు. 'జననాయకన్' సినిమా కూడా ఆరోగ్యానికి హానికరం. దయచేసి 'దళపతి' ఫ్యాన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు అసలు నచ్చదు నేను చెప్పే రివ్యూ. మా రివ్యూ అన్నది ఒక ఒపీనియన్. ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది. నువ్వు నీ ఒపీనియన్ ని మన ఆడియన్స్ ముందు పెట్టు. వాళ్ళేం ఫీల్ అవరు. అండ్ రివ్యూ చెప్పే ముందు నాదొక విన్నపం. మన ఛానల్లో ప్రతి రివ్యూ అంత జెన్యూన్ గా ఉంటదో, మనం పెట్టే ప్రతి వీడియో అంత వేగంగా వస్తది, శరవేగంగా వస్తది. సో మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ సినిమా కోసం 20 కిలోమీటర్ల పైగా నేను ట్రావెల్ చేశాను. నాకు ఈ ట్రావెల్ చేసినందుకు బాధ లేదు. సినిమా ఎందుకు చూసానని బాధేస్తుంది నాకు. సినిమా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడా నచ్చలేదు. ఏదైతే నచ్చిందంటే అది నాకు ఎంటైటిల్ కార్డ్సే. 'దళపతి' ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా దాకా మెయిన్ సినిమాలు అయితే ఏమన్నాయో, హిట్ సినిమాలు అయితే ఏమన్నాయో అన్ని చూపించారు. అది బాగా నచ్చింది. దాని తర్వాత వచ్చే ఎండ్ కార్డ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అనుకోండి. అదేంటి మా అలా అంటావు? ఈ సినిమాకి ఆల్రెడీ మంచి బౌండ్ స్క్రిప్ట్ ఉంది, మంచి స్టోరీ ఉంది, నేషనల్ అవార్డు విన్నింగ్ స్టోరీ అది. దాన్నే ఉన్నది ఉన్నట్టు తీసేయచ్చు కదా. ఒకవేళ అలా తీసుంటే నేను రివ్యూ ఎలా చెప్పబోదును కదా. 'దళపతి' కన్నా 'మమితా బైజీ' నాకు మెయిన్ లీడ్ అనిపించింది. అదేంటి మా అంత మాట అనేసో? ఇది వన్ లాస్ట్ టైం కదా దళపతికి, దళపతి ఫ్యాన్స్ కి. సో వాళ్ళ ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా కూడా లేదా? నేను ఒకటి అడుగుతాను, సినిమాకి స్టోరీతో పాటు ఇంకా బలమే ఉండాలి. స్టోరీతో పాటు మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా వర్క్ కూడా ఇంపార్టెంట్. ఈ సినిమాకి ఏమీ హెల్ప్ అవ్వలేదు. హీరో ఎలివేట్ అవ్వాలంటే మ్యూజిక్ బాగా ఇవ్వాలి. ఆ మ్యూజిక్ కూడా మరి అనిరుద్ధ్ ఏ మూలని తీసుకొచ్చాడు తెలియదు కానీ మ్యూజిక్ కూడా సరిగ్గా లేదు. సో ఆ మ్యూజిక్ సరిగ్గా లేకపోవడం వల్ల నీకు సీన్స్ కూడా ఏమీ హైలైట్ అవ్వవు. 'దళపతి' యాక్టింగ్ కూడా అంతంత మాత్రమే ఉంది. మా 'భగవంత్ కేసరి' సినిమాలో చాలా మంచి సీన్స్ ఉంటాయి. ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ ఉంటది. ఇంకా చాలా సీన్లు ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ గానీ, ప్రీ క్లైమాక్స్ గానీ చాలా బాగుంటాయి. ఇవి ఎలా ఉన్నాయి ఈ సినిమాలో? ఇవి ఎలా తీసాడు? అండ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ కూడా చాలా బాగుంటాయి. అవి ఎలా తెరకెక్కించాడు? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎపిసోడ్ అయితే నాకు నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఉంటదని. ఎందుకంటే స్టోరీ మార్చేసాడు కదా. నువ్వు ఇంటర్వెల్ సంగతి మాట్లాడుతున్నావు. మ్యూజిక్ కూడా పెద్ద సరిగ్గా ఇవ్వలేదు కాబట్టి నాకు సీన్ కూడా పెద్ద ఏమనిపించలేదు. క్లైమాక్స్ వస్తే ఆ బొమ్మలు ఎందుకు వస్తాయి తెలియదు, ఆ డ్రోన్లు ఎందుకు వస్తాయి తెలియదు, వాటితో ఫైట్ ఏంటో నాకు అర్థం కాలేదు. తమిళ సినిమాలో ఇంగ్లీష్ సినిమా తీసుకొచ్చి కలిపేసి అమ్మో ఇంకో డైరెక్టర్ ఉంటాడు తమిళ్లో, ఆ డైరెక్టర్ సినిమా చూసినట్టుంది నాకు. ఓకే, మరి ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి? చూడమంటావా మన ఆడియన్స్ ని? థియేటర్ లో మిస్ అవ్వండి, ఓటీటీలో కూడా మిస్ అవ్వండి. నేను మామూలుగా ఏ సినిమాకి రేటింగ్ ఇవ్వము, కానీ నాకు ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ 0 ముందు నాకు ఏం నెంబర్స్ కనపట్లేదు. ఏమైనా నెంబర్స్ ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.